చందమామ కథ అరణ్యకుడు. చంద్రగిరి రాజు అమరపాలుడంటే ఎంత లేసి రాజులకైనా సింహస్వప్నం. అతనితో యుద్ధం చేసి ఓడని రాజు లేరు. అతను అలా అజేయుడిగా నిలబడడానికి కారణం సేనలోని ఆటవిక దళాలు. ఈ ఆటవికుల కుదురు చంద్రగిరి రాజ్యంలోని కీకారణ్యాలు. అక్కడ ఆటవికుల స్థావరాలుండేవి. వారికి ఒక నాయకుడు ఉండేవాడు. చంద్రగిరి రాజ్యం కోసం అతను అతని ప్రజలు ఏం చేయమన్నా చేస్తారు. అమరపాలుడితో ఆటవిక నాయకుడు చాలా అన్యోన్యంగా ఉంటూ అతనికి ఏటా అటవీ సంపదతో పాటు మెరికెల్లాంటి యువకులను సైనికులుగా కూడా పంపేవాడు. వారితోనే అమరపాలుడు తన ఆటవిక సైనిక దళాలను నిర్మించుకొని దాపులో ఉన్న ఒక్కొక్క రాజ్యాన్ని పాదాక్రాంతం చేసుకొని ఆ రాజుల నుంచి కప్పం పుచ్చుకుంటూ వచ్చాడు. ఇలా కొంతకాలం జరిగాక ఆటవికుల నాయకుడి కొడుకు అరణ్యకుడు తమ జాతికి తీరని ద్రోహం జరుగుతున్నదని శంకించసాగాడు. ప్రతి ఏడు అమరపాలుడి మనుష్యులు వచ్చి అటవీ సంపదను సేనలో చేరడానికి ఆటవిక యువకులను కప్పంలా పట్టుకుపోతున్నారు. అతను తండ్రితో ఒకసారి వాదన వేసుకున్నాడు. మనం రాజుకు కప్పం ఎందుకు కడుతున్నాం? ఆయన మనల్ని ఎప్పుడు జయించాడు? మన సంపదను మన యువకులను కొల్లగొట్టి మనల్ని దరిద్రులుగాను బలహీనులుగాను ఉంచే అధికారం రాజుకు ఎలా వచ్చింది అన్నాడు. అరణ్యకుడి తండ్రి నవ్వి, రాజు వద్ద ఉన్న ఆటవిక దళాలు మనవి కావా? రాజు బలం మన బలం కాదా? రాజు మనవాడుగా ఉండగా మనకేసి ఎవరన్నా కన్నెత్తి చూడగలరా అన్నాడు. నువ్వు పొరబడ్డావు. రాజు బలం మన బలం కాదు, మన బలమే రాజుకి బలం. మన దళాలు లేకపోతే రాజు ఇన్ని దేశాలు జయించగలుగునా? నువ్వు నేను స్వతంత్రులం కాదు, సామంతులం. రాజు మనుషులు వచ్చి కప్పం అడుగుతున్నప్పుడు మనం నిరాకరిస్తే అప్పుడు కానీ నీకు నిజం తెలియదు అన్నాడు అరణ్యకుడు. ఆటవిక నాయకుడు చాలాసేపు ఆలోచించుకొని ఆటవికుల సభలో తాను నాయకత్వం వదులుకుంటున్నానని, ఇక నుంచి అరణ్యకుడు నాయకుడు అవుతాడని, అందరూ అతని ఆజ్ఞలు పాటించవలసి ఉంటుందని ప్రకటించాడు. తర్వాత కొద్ది రోజులకి రాజు మనుషులు వచ్చి ఏటా రాజుకు పంపే వెదురు బియ్యము, చందనపు చెక్కలు, పులి చర్మాలు, ఏనుగులు, 25 మంది యువకులను తీసుకుపోతామన్నారు. అరణ్యకుడు వాళ్లతో ఇలా స్పష్టంగా చెప్పాడు. మేం మీకు కప్పం కట్టవలసిన అవసరం లేదు. చంద్రగిరి రాజ్యం మీది అయినట్టే మాదీను. మేం స్వతంత్ర జీవులం. కానీ మా యువకులందరూ మీ సైన్యంలో చేరి ఉన్న కారణం చేత చాలా దుర్బలులమై ఆత్మరక్షణ కూడా చేసుకోలేని స్థితికి వచ్చాం. ఇక మీదట ఈ ఏర్పాటు సాగదు. మా ఆటవిక దళాలను మాకు తిప్పి పంపమని రాజుగారికి చెప్పండి. అటవీ సంపద ఆటవికులది. రాజుగారికి దరిద్రం సంప్రాప్తమైతే మా సంపద మీద ఆధారపడవచ్చు. అలాగే రాజ్యానికి శత్రుభయం కలిగిన నాడు మా సైనిక దళాలు దేశ రక్షణకు పోరాడతాయి. ఈ విషయం నేను రాజుగారికి హామీ ఇస్తున్నాను అని అన్నాడు. రాజుగారి మనుషులు వెళ్ళిన మర్నాడు రాజుగారి నుంచి అరణ్యకుడికి ఇలా తాకీదు వచ్చింది. ఆటవికులు స్వతంత్రులు కారు, అమరపాలుడి ఏలుబడిలో ఉన్నవాళ్ళు. ఆనవాయితీ ప్రకారం అటవీ సంపద 2 రోజుల్లో చేరని పక్షంలో సేనలో ఉన్న ఆటవిక దళాల వాళ్లను ఖైదులో పెట్టి తిండి పెట్టక మార్చి చంపటం జరుగుతుంది. ఆటవికుల స్థావరాలు నేలమట్టమవుతాయి అని. ఇది విన్న అరణ్యకుడికి ఆశ్చర్యం కలిగింది. అతను రాజదూతలతో, మేము రాజుగారి సామంతులం కాము. మమ్మల్ని రాజుగారు గెలిచిన మీదట ఎవరికెవరు సామంతులో తేలిపోతుంది. కప్పం కట్టేదే లేదు అని చెప్పాడు. అతను ఒక విధంగా అంచనా వేసి యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఆ అంచనా ఏమిటంటే రాజు తమ తమ గూడెం మీదకి తమ అటవీ దళాలను పంపితే వాళ్ళను తిరిగి పోకుండా చేసుకుందామని. కానీ అలా జరగలేదు. గూడెం మీదకి వచ్చిన సైనికులలో ఆటవికుడు ఒక్కడూ లేడు. ఈ సైనికులను ప్రచ్ఛన్న యుద్ధంలో ఆటవికలు మట్టిపెట్టారు. చాలామంది బందీలుగా చిక్కారు. యుద్ధానికి ఆటవిక దళాలు రాలేదేం అని అరణ్యకుడు అడిగితే పట్టుబడిన సైనికులు వాళ్ళంతా ఖైదులో ఉన్నారు అని చెప్పారు. కొందరు దొంగలు కీకారణ్యంలోకి ఒక మేనాతో సహా పోతూ ఆటవికుల కంటబడ్డారు. దొంగలకు ఆటవికులకు పోరాటం జరిగి దొంగలంతా పట్టుబడ్డారు. మేనాలో ఉన్నది రాకుమార్తె.
దొంగలు నిజంగా దొంగలు కారు. అరణ్యకుడు చిత్రవద చేస్తానని భయపెడితే నిజం బయటపెట్టారు. రాజుగారి ఏకైక సంతానమైన కుమార్తెను అరణ్యంలోకి తీసుకుపోయి చంపమని మంత్రి వారిని నియోగించాడట. అరణ్యకుడికి ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది. అతని అనుమానం రూఢి అయిపోయింది. అతను మంత్రి పంపిన వారితో, రాజకుమార్తె సంగతి చూసుకునే బాధ్యత నాది. ఆమె ఇక మా గూడెం మనిషి అనుకోండి. పోతే మీరు నాకు శుభవార్త తెచ్చారు గనక మిమ్మల్ని విడిచిపెడుతున్నాను. నాది మంత్రి గారిది ఒకే ఆశయం. ఆయనను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి నేను సిద్ధమే. నాతో సంప్రదించడానికి ఆయనను ఒక్కసారి రమ్మనండి. మా మధ్య ఒప్పందం జరగటం ఆయనకు నాకు కూడా లాభం అన్నాడు. ఈ మాట తెలుస్తూనే మంత్రి అరణ్యకుడిని చూడవచ్చాడు. అరణ్యకుడు మంత్రిని చంపేసి రాజకుమార్తెను వెంటబెట్టుకొని రాజును చూడబోయాడు. రాకుమార్తె అపహరణము, మంత్రి చావు గురించి విని రాజు ఎంతో నొచ్చుకొని, మీ ఆటవికులు నాకు ఎన్నో విజయాలు చేకూర్చి పెట్టారు. అవన్నీ ఒక ఎత్తు, నువ్వు నన్ను ఒంటరిగా పెద్ద కుట్ర నుండి కాపాడడం ఒక ఎత్తును. మంత్రి ఏం చేస్తున్నది నేను సరిగా గమనించక పరిస్థితి ఇంతవరకు వచ్చింది. మీ ఆటవికులు నాకు సామంతులని నేనెప్పుడూ అనలేదు. నీ తండ్రి నాపై గల ప్రేమ కొద్దీ మీ సంపదను యువకులను నాకు వశం చేస్తూ వచ్చాడు. దాన్ని నువ్వు వ్యతిరేకించావంటే అది నీ తప్పు కాదు. మీ ఆటవిక సైనికులను మంత్రి చెరలో పెట్టించడం కూడా నాకు తెలియకుండానే జరిగింది. వారిని తీసుకుపో అన్నాడు. లేదు మహారాజా, వాళ్ళను మీ వద్దనే ఉండనియండి అని అరణ్యకుడు రాజు వద్ద సెలవు పుచ్చుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అమరపాలుడు పంపిన తాకీదు విని అరణ్యకుడికి కలిగిన అనుమానం ఏమిటి? తమ గూడెం మీద దాడి జరిగిన మీదట అది ఎందుకు బలపడింది? రాజకుమార్తె వద్దంతంతో అది ఎలా రూఢి అయింది? తనలాగే మంత్రి కూడా రాజు పతనం కోరుతున్న సంగతి ఎలా తెలిసింది అతనికి? తెలిసినవాడు మంత్రిని పిలిపించి ఎందుకు చంపాడు? అంతా అయినాక అరణ్యకుడు తండ్రి నాటి ఆనవాయితీని పూర్తిగా ఎందుకు ఆమోదించాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు తన తండ్రి రాజు పట్ల స్నేహంతో గాక దాస్య బుద్ధితో ప్రవర్తించాడనుకోవటంలో కొంతవరకు అరణ్యకుడు పొరపాటు పడ్డాడు. కానీ ఆ పొరపాటుకు కారణం లేకపోలేదు. రాజు మనుషులు కప్పంలాగా పట్టుకుపోతున్నది అతను సహించలేక తాను నాయకుడు కాగానే దాన్ని నిరాకరించాడు. రాజు ఏం చేస్తాడో దాన్ని బట్టి తండ్రి వైఖరి నిజమో కాదో తెలుసుకుందామని అతని ఉద్దేశం కావచ్చు. కానీ రాజుగారు ఈ కప్పం కోసం ఆటవిక దళాలను ఖైదులో పెట్టి తిండికి మార్చి చంపుతాననడం అతను కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే ఆ దళాలను చంపుకోవటం కన్నా రాజుకి ఆత్మహత్య ఉండదు. అందుచేత అది రాజు పంపిన సందేశమేనా అని అతనికి సందేహం కలిగింది. ఆటవిక సైనికులు చెరలో ఉన్నారని మంత్రి పంపిన మనుషులు చెప్పినాక ఇది మంత్రి ఆలోచనేనని, అతను రాజును నాశనం చేయడానికి ఎత్తువేస్తున్నాడని అరణ్యకుడు స్పష్టంగా గ్రహించాడు. తన సందేశం విని ఎప్పుడైతే మంత్రి వచ్చాడో అప్పుడే అతను రాజద్రోహి అని తేలిపోయింది. తర్వాత అరణ్యకుడు మంత్రిని చంపి రాజును తమ సైనికులను రక్షించి తన తండ్రి అమలు జరిపిన ఆనవాయితీ ఆమోదించడం తప్ప ఇంక చేయదగినది ఏమీ లేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.